మార్నింగ్, వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మా లివింగ్ రూమ్ నేను మేకోవర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ నేను పర్చేస్ చేశాను. కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. సో వచ్చిన వరకు మళ్ళీ షూట్ చేసి నెక్స్ట్ ఇంకొక బ్లాగ్ షేర్ చేయొచ్చులే ఇంకా మిగిలిన ప్రోడక్ట్స్ తోటి అని చెప్పేసి ఈరోజైతే నేను ఏమేమి తీసుకున్నాను నా హాల్కి అంటే నా లివింగ్ రూమ్కి అని చెప్పేసి మీకు షేర్ చేస్తాను. చాలా చాలా తక్కువ బడ్జెట్లో మేకోవర్ చేసుకుంటున్నాను అన్నమాట. రీసెంట్గా నేను బెడ్రూమ్ మేకోవర్ చేసినప్పుడు చాలామంది బాగుంది అమూల్య, చాలా తక్కువ బడ్జెట్లో బాగా చేశారు సింపుల్గా అనేసి చాలా బాగా నచ్చింది నాకు కూడా. కర్టన్స్ అవన్నీ కూడా అదేవిధంగా ఇప్పుడు కూడా నేను లివింగ్ రూమ్కి కర్టన్స్ తెప్పించాను, అలాగే కుషన్స్ తెప్పించాను, కవర్స్ తెప్పించాను, ఫ్లవర్ వాజ్ ఇవన్నీ తెప్పించాను. అవన్నీ మీకు షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. సో మీకు నేను చూపిస్తున్నటువంటి కోడ్స్ అలాగే మీషో లింక్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆలస్యం చేయకుండా చూపించేస్తాను. అంటే తక్కువ బడ్జెట్లో మనకు ఉన్నంతలో మనం ఎలా మన ఇంటిని నీట్గా అందంగా మార్చుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఓకేనా? సో ఏమేమి తీసుకున్నానని చెప్పేసి ఇంకా ఆలస్యం చేయకుండా మీకు చూపించేస్తాను. అలాగే చాలా జెన్యూన్గా చెప్తాను ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. ఎందుకంటే అలా చెప్పకపోతే నెక్స్ట్ టైం మీరు పర్చేస్ చేసినప్పుడు డెఫినెట్గా తిట్టుకుంటారు. అలా కాకుండా ఎలా నాకు ప్రోడక్ట్స్ వచ్చాయి, సో నేను క్వాలిటీ ఎలా ఉంది అవన్నీ కూడా నేను మీకు చాలా జెన్యూన్గా చెప్తాను. ఓకేనా? రీసెలర్కైనా జాయిన్ అవ్వచ్చు మీషోలో, లేదనుకుంటే షాపింగ్ అయినా చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేశాను కదా, ఆ లింక్ త్రూ మీరు వెళ్ళి కనుక సైన్అప్ చేసుకుంటే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది ఫస్ట్ ఆర్డర్ పైన. అలాగే నా రెఫర్ కోడ్ కూడా ఇచ్చాను, కావాలనుకున్న వాళ్ళు యూస్ చేసుకోండి. అయితే మీషోలో వచ్చేసి ఏంటంటే మనం ప్రోడక్ట్ అనేటివి సింగిల్గానే మనం చెక్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా? ఆలస్యం చేయకుండా చూపించేస్తాను. నేనైతే హాల్కి ఒక ఫ్లవర్ వాజ్ టైప్ 2 తీసుకున్నాను. చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇదొకటి వచ్చింది అన్నమాట. ఆర్డర్ చేసింది మాత్రం సేమే, బట్ ఇదొక కుండీలాగా వచ్చింది, ఇదొక కుండీలాగా వచ్చింది. ఇది చూడటానికి బాగుందన్నమాట. అంటే దీని లోపల కూడా మనకు థర్మాకోల్ పెట్టారు, కానీ గ్రాస్ టైప్ది మనకు ప్లాస్టిక్ది ఉంటుంది కదా, దాన్ని చాలా తక్కువ పెట్టారు. ఇవి ఎలా ఉన్నాయంటే జెన్యూన్గా చూసేదానికి ఎవరు వాడేసుకొని పడేస్తే ఎత్తుకొచ్చినట్టు ఉందన్నమాట ఈ ప్రోడక్ట్. సో చాలా బాగాలేదు, ఇది క్వాలిటీ అస్సలు బాగాలేదు. ఇది చూడటానికి మాత్రం భలే అనిపించింది నాకు. సో ఇది చూసినట్లయితే చాలా డిఫరెన్స్ వచ్చేసింది అన్నమాట. చూసారా? ఏదో ఒక కప్పు పెట్టేసి ప్లాస్టిక్ కప్పు ఒక 2-3 థర్మాకోల్స్ ఇలా పెట్టి ఊరికే గడ్డిని ఇలా పెట్టేశారు. చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాను అసలు నేను. అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేశానంటే వీటి వల్ల టీవీ దగ్గర అరేంజ్ చేద్దామనో లేకపోతే కీ హోల్డర్ దగ్గర పెడదామనో ప్లాన్ చేసుకున్నాను, లేకపోతే పెద్దగా వస్తాయేమో సో ఒకటి వాష్ మిషన్ దగ్గర పెడదాం అనుకున్నాను, లేదనుకుంటే 2 కలిపి టీవీ దగ్గరన్నా పెడదాం అనుకున్నాను. అంటే ఒకవేళ టీవీ దగ్గర చిన్నగా అయిపోతే ఇక్కడ కీ హోల్డర్ దగ్గర పెడదాం అనుకున్నాను అన్నమాట. బట్ చూస్తే చాలా చిన్నవండి ఇవి. చూసారా? మన అరిచేతంత ఉంటుంది అన్నమాట, అంతే. సో మన ఇలా కొలిస్తే ఇంతే ఉంటుంది, జాన అంత ఉంటుంది అన్నమాట. సో చాలా చిన్నవి, బట్ క్వాలిటీ కూడా అస్సలు బాగోలేదు. 2 కూడా ఒకలాగా పంపలేదన్నమాట. పంపించుంటే ఇలా అన్నా పంపించుంటా, లేకపోతే ఇలా అన్నా పంపించాలి. బట్ ఈ ప్రోడక్ట్ తోటి నేను చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. చూడగానే అసలు ఎవరో యూస్ చేసేసుకొని పడేస్తే తీసుకొచ్చినట్టున్నారు అనిపించింది. క్వాలిటీ అస్సలు బాగోలేదు. ఇలాంటివి మీరు పర్చేస్ చేయకండి, ఓకేనా? క్వాలిటీ అయితే అస్సలు బాగోలేదు ఇది, ఓకేనా? సో చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఫస్ట్ టైం మీషోలో ఇవన్నీ ఆర్డర్ చేసుకోవడం. ఇప్పుడు లాక్డౌన్ కదా, బయట వెళ్ళే సిచ్యువేషన్లో ఎక్కడ లేం కాబట్టి ఇంకా మీషోలో తెప్పించుకుందాం అనుకున్నాను. అస్సలు బాగోలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కుషన్స్ తీసుకున్నానండి. కుషన్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. సోఫా ఉంది కదా, సోఫా కోసం అని చెప్పేసి ఇంకా నేను కుషన్స్ తీసుకున్నాను. సెట్ ఆఫ్ 5 తీసుకున్నాను అన్నమాట. ఇవి చాలా చాలా బాగున్నాయి, అలాగే పెద్దగా వచ్చాయి. నేనేమో చాలా చిన్నగా వస్తాయి అనుకున్నాను, కానీ చాలా చాలా పెద్దగా వచ్చాయి ఇవి. సో కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట సోఫాకి. మా ఇప్పుడు ఉండే సోఫాకి అంటే రిక్లైనర్ సోఫా కదా, అది కొంచెం డబుల్ సీటెడ్ కాబట్టి పైకి ఉంటుంది. సో వాటి మీదకి కరెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట ఇవి. వీటికి కవర్స్ కూడా తీసుకున్నాను, చూపిస్తాను. ఇవి 5 వచ్చాయి. సో మీకు అక్కడ పెట్టేస్తున్నాను, చూపిస్తా చూడండి. సో ఇలా మనకు బ్యాగ్లో ప్యాక్ వచ్చిందన్నమాట. ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు, బాగా వచ్చాయి కుషన్స్, చాలా బాగున్నాయి. వాషబుల్, మనం ఈజీగా వాష్ చేసుకొని క్యారీ చేసుకోవచ్చు. సో ఈ చాలా పెద్దగా వచ్చాయి కుషన్స్, అలాగే మనం వాష్ చేసుకోవచ్చు అన్నమాట. వాషబుల్ కుషన్స్ ఇవి, ఓకేనా? సో హ్యాపీగా వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. సో ఇవి 5 తెప్పించాను, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి
కుషన్స్ తీసుకున్నాను కదా, కుషన్ కవర్స్ కావాలి కదా మనకు. సో అందుకోసం అని చెప్పి కుషన్ కవర్స్ తీసుకున్నాను. ఇవి ఇక్కడ చూడటానికి ఏమో చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ చూపిస్తా చూడండి. చూడండి ఎంత బాగున్నాయో, క్వాలిటీ ఆసమ్ ఉన్నాయన్నమాట. మనకు ఫ్రంట్ సైడ్కి వస్తుంది కదా, అవి ఆసమ్ ఉన్నాయి. సో బట్ క్వాలిటీ విషయానికి వస్తే ఇలా తిప్పి చూస్తే క్వాలిటీ అస్సలు బాగోలేదు. చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాను వీటి మీద. మనకు పాలిస్టర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూసారా, వెరీ చీప్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని వేశారు. అలాగే స్టిచ్చింగ్ కూడా ఊడిపోయింది, స్టిచ్ కూడా మంచిగా లేదన్నమాట. స్టిచ్చింగ్ అయితే నేను చేసేసుకుంటాను స్టిఫ్గా, ఓకే. బట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ కనిపిస్తుందా మీకు, జిప్ కూడా వచ్చేసి ఇది మొత్తం పీకేస్తే వచ్చేస్తుంది అన్నమాట. సో స్టిచ్చింగ్ ప్రాపర్గా లేదు. అలాగే ఇక్కడ ఉండే ఫ్యాబ్రిక్ అయితే పాలిస్టర్ అన్నమాట. చాలా చాలా చీప్ క్వాలిటీ వేసారు. ఇలా మనకు పల్చగా ఉందండి, చాలా చాలా పల్చగా ఉంది. సో దీన్ని చూసి నేను ఓకే చేసుకున్నాను. తిప్పి చూస్తే బ్యాక్ సైడ్కి అస్సలు బాగోలేదు క్వాలిటీ. సో చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఏదో అంటారు చూసారా, పైన పటారం లోన లటారం లాగా ఉంది. పైకి చూస్తే మాత్రం చాలా చాలా బాగున్నాయి, లోపల చూస్తే మాత్రం అస్సలు బాగాలేదు క్వాలిటీ. అన్నీ కూడా అలాగే వచ్చాయి. సో ఇవి సో కానీ హరి ఏమో ఉంచేసి పర్లేదు అంటున్నారు. పిల్లలు కూడా ఏంటంటే ఈ డిజైన్ బాగా నచ్చింది, క్వశ్చన్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనుకుంటున్నాను. నేను చూస్తాను, నేను వేసేసాక క్వశ్చన్ బ్యాగ్స్కి, నేను క్వశ్చన్స్కి వేసాక కవర్స్ నేను పెడతాను కదా సోఫా మీద, అరేంజ్ చేస్తాను కదా, అప్పుడు ఎలా అనిపిస్తున్నాయో చూసి దాన్ని బట్టి స్టిచ్చింగ్ వేసుకుంటాను. సో ఏది శాశ్వతం కాబట్టి ఉంచేసుకుంటాను. ఒకవేళ బాగుంటే, లేదనుకుంటే రిటర్న్ చేసేస్తాను అనమాట. సో మీరు కూడా నాకు ఒపీనియన్ షేర్ చేయండి. ఈ క్వశ్చన్ బ్యాగ్స్ అలా ఈ క్వశ్చన్ కవర్స్ సోఫాకి సెట్ అయ్యాయి లేదా, లేకపోతే ఇంకేదన్నా కలర్స్ ఎక్కడన్నా తీసుకోవాలనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలా చూసి మాత్రం చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇలా అయితే బ్యాక్ సైడ్కి అస్సలు బాగోలేవు. సో చాలా డిసప్పాయింట్ అయిపోయాను. సో నెక్స్ట్ వచ్చేసి కర్టన్స్ తీసుకున్నాను. చాలా ఆలోచించాను కర్టన్స్ ఏ కలర్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. అంటే చాలామంది మీ కర్టన్స్ చేంజ్ చేసేసేయండి అమూల్య అనేసి. సో ప్లెయిన్ కర్టన్స్ వేద్దామని నేను కూడా ప్లెయిన్ తెప్పించాను. సెట్ ఆఫ్ 2 తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే మనకు బ్రౌన్ కలరు, అంటే కాఫీ కలరు. సోఫాకి అలాగే డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా ఈ కలరే కాబట్టి ఈ కలర్ ప్రిఫర్ చేశాను. చూడాలి ఎలా ఉంటాయని చెప్పేసి. సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకు మధ్యలోకి వీట్ కలర్ వచ్చాయి. బాగున్నాయి, బట్ క్వాలిటీ అయితే వావ్ అనేటట్టు ఏం లేదు. సో చాలా నార్మల్గానే ఉంది క్వాలిటీ. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. కర్టన్స్ మాత్రం నాకు నచ్చాయి. క్వాలిటీ విషయానికి వస్తే కూడా ఓకే, పర్వాలేదు, మనం పెట్టిన అమౌంట్కి ఈ క్వాలిటీ అని అనిపించింది అన్నమాట. సో చూడాలి ఇవి వేసాక హాల్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సో ఇవి సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను, సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. ఈ విండోకి ఆ విండోకి ఇంకొక కర్టన్ ఆర్డర్ చేశాను అన్నమాట. కొంచెం మీకు బెడ్రూమ్ మేకఓవర్ చేసినప్పుడు చూసారు కదా, కర్టన్స్ చాలా బాగా వచ్చాయన్నమాట. అది క్వాలిటీ అయితే అవసరం ఉంది, డిజైన్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ హాల్కి నేను పింక్ కలర్లో ఒక మంచి వాల్పేపర్ లాగా సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. అది వచ్చాక మీకు షేర్ చేస్తాను. బట్ దానికోసం చాలా వెయిట్ చేశాను, వస్తుంది ఒకేసారి చేసేద్దామని, రాలేదు. సో ఇంకా చాలా టైం పట్టేటట్టు ఉంది. అది వచ్చాక మళ్ళీ మీతో షేర్ చేస్తాను. అలాగే ఇంకా కొన్ని ఈ రూమ్కి కొన్ని ఆర్డర్ పెట్టాను అన్నమాట, అవన్నీ రాలేదు. అవన్నీ వచ్చాక మరో వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ కూడా నేను అరేంజ్ చేసేసి చూపించేస్తాను, చూసేసేయండి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి. ఓకేనా?